1876లో మున్సిపాలిటీగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ ఒంగోలు ప్రస్తుత నగర కార్పొరేషన్ ట్రాఫిక్ సమస్యలను అధిగమించలేకపోయింది ఈ నెలలో. అయితే తాజాగా ఈ ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పలు కీలకమైన రోడ్లను వైడింగ్ చేయడం, అభివృద్ధి చేయడం, పలు ఆక్రమణలు తొలగించడానికి ఈ కూటమి ప్రభుత్వం మరియు కార్పొరేషన్ అనేది ఒక బృహత్తర ప్రణాళికలు ఏర్పాటు చేసింది. ఒంగోలులో ఇరుగ్గా ఉన్న రోడ్లను వెడల్పు చేస్తుంది. మిరియారపాలెం సెంటర్ నుంచి పాత మార్కెట్ వరకు ట్రంక్ రోడ్డు విస్తరణ, అట్లాగే కర్నూలు రోడ్డు గతంలో విస్తరణ చేశారు, ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ట్రంక్ రోడ్లు కూడా విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికీ కర్నూలు రోడ్డు విస్తరణ జరిగింది. మరోవైపు కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లో ఆక్రమణ తొలగించి వెడల్పు చేసే పనిలో ఉన్నారు. సివిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్ నుంచి కొనజేడు బస్టాండ్ వరకు కూడా ఈ ఆక్రమణ తొలగిస్తున్నారు. తాజాగా ఈ ఇరుగ్గా ఉన్న రోడ్లన్నింటినీ విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. సుజాత నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి పాత తాలూకా పోస్ట్ ఆఫీస్ వరకు, పోలీస్ స్టేషన్ వరకు కూడా చర్యలు చేపట్టారు.